ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే మథుర వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియో ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఆ రోజు మేము శ్రీకృష్ణుని జన్మస్థలంకి వెళ్ళి నైట్ అయిపోయింది. మార్నింగ్ ప్రేమ్ మందిర్కి వెళ్తామని చెప్పాను కదండి. అప్పుడు ఇక రూమ్స్ తీసేసుకొని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే ప్రేమ్ మందిర్కి వెళ్ళాం. ఇక్కడ చూడండి, మా బాబు బుద్ధుని విగ్రహం ఉంటే అది రియలా లేకపోతే బొమ్మ అన్నట్లు మొత్తం ఒత్తి టెస్ట్ చేస్తున్నాడు. మంచిగా ఆడుకున్నాడు అనమాట దాంతో ఒక 2 minutes అట్లా. తర్వాత ఇదైతే చూడొచ్చు, రాధాకృష్ణులు బాగుంది కదా అన్నట్లు తీసాను అనమాట. మార్నింగ్ ఇక మేము రెడీ అయిపోయి వెళ్దామన్నట్లు కిందకు వచ్చాము. వచ్చి కాఫీ తాగి వెళ్దామన్నట్లు కూర్చుంటే అప్పుడు ఒక చిన్న వీడియో లాగా తీసామన్నమాట. ఎప్పుడైనా చూసుకున్నా మంచిగా గుర్తుంటుంది కదా అన్నట్లు. అక్కడ ప్రేమ్ మందిర్లో చాలా బాగుందండి. అసలు ఫ్లవర్స్ కానీ ఆ లొకేషన్ అబ్బా సూపర్గా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. ఇక అక్కడ కృష్ణుడు గోపికలతో డ్యాన్స్ వేసింది కానీ, హోలీ ఆడింది, ఇక గోవర్ధన పర్వతం ఎత్తింది కానీ, ఇవన్నీ బొమ్మల రూపాల్లో చాలా బాగా చేర్చారనమాట. ఇక్కడైతే మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి ప్రేమ్ మందిర్కి కొంచెమే అనమాట, ఎక్కువ దూరం కూడా లేదు. సో నడిచి వెళ్తున్నాము. ఒక 5 to 10 minutes అనమాట, దగ్గరలోనే. ఇక ఇక్కడైతే వచ్చేసింది చూడండి ప్రేమ్ మందిర్, చాలా దగ్గర అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. వ్యూ అయితే చాలా బాగుంది. లోపల స్వామివారు కానీ అంటే రాధాకృష్ణులు, ఇంకా పైన వచ్చి రాముడు సీతను కూడా పెట్టారనమాట. మొత్తం ఆ టెంపుల్ అంతా పాలరాతితోనే అండి. చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఈ వీడియోని నేను 2 partsగా డివైడ్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే లోపల ఒక సైడు అంతా ఒక వీడియోలాగా, ఇంకొక సైడు ఒక వీడియోలాగా పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ వేసిన మొక్కలు మొత్తం కూడా ఒరిజినల్ అండి, ఆర్టిఫిషియల్ అయితే కాదు. మొత్తం చేమంతి, రోసు, ఇక డెకరేషన్ ఫ్లవర్సు, ఇట్లా చాలా ఫ్లవర్స్ మొక్కలు అయితే పెట్టున్నారు. ఏది కానీ ముట్టుకునేదానికి వీల్లేదనమాట. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది పూల మొక్కలతో. చాలా బాగుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి.